హాయ్ గైస్, మీరు చూసారు కదా, ఇదైతే రైల్వే స్టేషన్‌లో పార్సల్ అనమాట. సో, మనమైతే ఈరోజు ఫ్లవర్ హార్న్ ఫిష్ అయితే మనమైతే ట్యాంక్ అనేది ఫుల్‌గా సెటప్ చేసాం, ఇంపోర్టెడ్ ట్యాంకు. సో, ఫ్లవర్ హార్న్ అయితే మనమైతే తీసుకొచ్చేసాం గైస్. సో, ఇప్పుడైతే మనం మనకొచ్చిన పార్సల్‌ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో, ఇదైతే మా మాయ పేరు మీద అయితే వచ్చింది. ఎన్ఎస్‌కే అక్వాటిక్స్ ఉన్నారు కదా, సో మాయ పేరు మీద అయితే వచ్చింది. సో, నేనైతే ఇంకా అన్బాక్సింగ్ అయితే చేస్తాను. ఇది మనకైతే కలకత్తా నుంచి వచ్చింది గైస్, విశాఖపట్నంకి. సో, ఇదైతే చూడండి ఎలాగ మనకి ఏమేమి పంపించారో ఏంటి సంగతి అనేది. క్వాలిటీ కూడా నాకు ఎంతవరకు తెలీదు. సో, ఇంకా చూద్దాం ఎలాగుంటుందో ఏంటి పరిస్థితి అనేది. కానీ వీటికైతే ఫ్లవర్ హార్న్ అయితే మాత్రం మనం చాలా కేరింగ్ అయితే తీసుకోవాలి. డీవార్మింగ్ అని, తర్వాత ఫుడ్ తినకపోయినప్పుడు చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది. ఇంకా గ్రూమింగ్ కూడా అయితే మనం అయితే జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది గైస్ దగ్గరుండి. సో, నేనైతే జాగ్రత్తగా బ్లేడ్తో అయితే థర్మాకోల్ షీట్ కట్ అవ్వకుండా మనమైతే అన్బాక్సింగ్ చేస్తున్నాం. చూడండి, ఇది అన్బాక్సింగ్ వీడియో అనేది పక్కా మీరు తీసుకోవాలి. ఎందుకంటే లైవ్ గ్యారంటీ గట్టా ఉంటాయి కాబట్టి మన దగ్గర ప్రూఫ్స్ అనేవి ఉంటాయి. ఎవరైనా సరే మీరు దూరం నుంచి లైవ్ ఫిష్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఆన్లైన్లో మీరు ఇలాగా అన్బాక్సింగ్ చేసినట్టు కూడా వీడియో తీసేయండి. ఒకవేళ ఏమైనా ఫిష్ డ్యామేజ్ అయితే మీకైతే మళ్ళీ అయితే హాఫ్ అమౌంట్ కొట్టడం కానీ, లేకపోతే ఫుల్ పేమెంట్ కానీ, లేకపోతే ఫిష్ రీప్లేస్ కానీ చేస్తారనమాట. సో, ఇది చూసాం కదా, మనదైతే యాక్టివ్గా అయితేనే ఉంది. సో, మనం ఏం చేద్దాం అంటే వాటర్ టెంపరేచర్ మ్యాచ్ చేద్దాం గైస్. చూడండి, ఇంకా మనకి వీటితో పాటు మనకి వాటర్ టెంపరేచర్ అయితే వేసేద్దాం. చూడండి అలాగా. సో, మెల్లిగా డిప్ చేసేసి అలాగ ఉంచేద్దాం. అలాగే కొద్దిసేపు ఒక 5 మినిట్స్ లేదా 2 మినిట్స్ మనం అయితే ఉంచినట్టయితే ఆ వాటర్ టెంపరేచర్ అనేది మ్యాచ్ అవుతుంది అనమాట. సో, మనకి ఫ్లవర్ హార్న్తో పాటు బేటా ఫిషెస్ కూడా వచ్చాయి. స్టాక్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో, ఎవరికి కావాలన్నా అయితే మన దగ్గర బేటా ఫిషెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, మన దగ్గర అయితే 50 పీసెస్ అయితే ఎవరికైనా అవైలబుల్గా ఉన్నాయి. సో, ఎవరికైనా కావాలంటే మనకైతే కాంటాక్ట్ అయిపోండి. సో, ఇంకా అది మనం వాటర్ టెంపరేచర్ మ్యాచ్ చేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా మనం అన్‌వ్రాపింగ్ చేసేసి బకెట్లో వేసేద్దాం. సో, దాని క్వాలిటీ అది ఎలాగుందో అది ఏమిటని చూద్దాం పదండి ఒకసారి. చూసినదైతే యాక్టివ్గానే ఉంది. సో, కలర్ పరంగా వచ్చేసరికి అయితే ఇది కలర్ ఫస్ట్ టైం చూడడం. కలర్ కూడా నా విషయం పర్లేదు, కొత్త కలర్ అనమాట. చూడండి, లైట్ గ్రీన్ బ్లూయిష్ షేడ్స్ అవుతుంది. చూడండి, మన దగ్గర చాలా యాక్టివ్గా అయితే ఉంది. సో, మనం ట్రావెల్ చేయడం వల్ల కలర్ తర్వాత హంప్ అనేది కొంచెం డౌన్ అవుతుంటుంది. మీరు ఎప్పుడైనా ఫ్లవర్ హార్న్ ఆర్డర్ పెడితే అసలు మీరు వరీ అవ్వకండి. తర్వాత మనం ఏంటంటే ఒక ఆక్సిజన్ బాల్ తీసుకొని దానికి పైప్ కనెక్ట్ చేసి అందులో వాటర్ ఇందులో మనకైతే మనం వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ రెండు మ్యాచ్ అవ్వాలి కదా. డైరెక్ట్గా ఫిష్ వేసేయంటే కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట. సో, అయితే కొంచెం పిప్ చేసేసి ఆ వాటర్ అనేది అందులో డ్రాప్ బై డ్రాప్ లేదా ఒక సన్న దారిలాగా పడేటట్టు మనం చూడాలి. సో, కొద్దిసేపు అయిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు మనం అలాగా వేస్తాం కదా, చాలా జాగ్రత్తగా అయితే వేయాలి. స్లోగా కొద్దిసేపు అయిపోయింది. అలా మనం చొక్క పడిన తర్వాత దాన్ని అయితే మనం కొంచెంగా స్ట్రెస్ రిలీవర్స్ మెడిసిన్స్ అవన్నీ వేసుకొని అందులో మనం జాగ్రత్తగా ఇప్పుడు చూపిస్తాం. చూడండి మన ఫ్లవర్ హార్న్ ఎలా ఉంటుందో మొత్తం కంప్లీట్గా. చూడండి గైస్, సో బ్లూ కలర్ గ్రీన్ షేడ్ అయితే చాలా బాగుంది మనకి ఫ్లవర్ హార్న్. సో, ఇది కొద్ది రోజు కండిషన్ చేసి ఇదైతే మీకైతే సేల్లో పెట్టడం జరుగుతుంది. నేను సేల్ పెట్టినప్పుడు కూడా వీడియో పెడతాను. సో, అందరూ అయితే రియాక్ట్ అవుతారని కోరుకుంటున్నాను గైస్. మనం అయితే రీజనబుల్ ప్రైస్కే ఇస్తాం. సో, కొద్ది రోజులు నేనైతే కొంచెం దాన్ని మన వాతావరణానికి సెట్ చేసి దాన్ని ఎలాగుంది పరిస్థితి అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చూద్దాం. అంటే ప్రతి ఫిష్ని కూడా మనం చూడాలి కదా, ఏంటిది ఫుడ్ మెయింటెన్స్ దాని పరిస్థితి అనేది. సో, అది తెచ్చి తాగనైతే దానికి లైట్ ఆపేయండి. లైట్ ఆపిన తర్వాత ఫోర్స్గా ఉంచుకోండి గైస్, ఓకేనా. దానికైతే 24 అవర్స్ లైట్ ఆపేయండి. తర్వాత 24 అవర్స్ ఫుడ్ అనేది వేయద్దు. సో, ఈ ప్రికాషన్స్ అయితే పాటించండి గైస్. సో, చూస్తున్నారు కదా, తప్పకుండా వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటూ, ఇంకా మరిన్ని పెట్ అండ్ ఫిషెస్ వీడియోస్ కావచ్చు. సో, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి గైస్. ఇంకా మరికొత్త వీడియోస్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను, ఓకేనా. వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. బాయ్ థ్యాంక్ యూ.